రీల్ కోసం అంతా ఫుడ్ తెచ్చా, అంతా హవా అన్ని చూపిస్తా. బ్రో బ్రో ఏంటి 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 కదా చూపి మామూలుగా రైట్గా ఏమేమి ఉన్నాయి. హాయ్ గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 140 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్, నిన్న షూట్ మా షార్ట్ ఫిల్మ్ షూట్ అయితే కంప్లీట్గా అయిపోయిందనమాట. సో నైట్ లైటింగ్ అన్నీ, కెమెరా ఎక్విప్మెంట్ అన్నీ అప్పగించేసరికి నైట్ 2 అయిపోయింది. 10 కల్లా షూట్ కంప్లీట్ అయిపోయింది నైట్. సో నైట్ మొత్తం వర్క్ అయిపోయి ఇంటికి వచ్చేసరికి 2 అయిపోయింది అనమాట. ఇంకా 2కి ఓపిక లేదు నా దగ్గర, ఎందుకంటే మార్నింగ్ నుంచి వాగుతానే ఉన్నా. లైక్ డైరెక్టర్ నేనే, యాక్టర్ నేనే కాబట్టి. సో యాక్టింగ్ ఎలా చేయాలి, వేరే ఆర్టిస్టులు చెప్పడం, నేను ఎలా చూసుకోవడం, అండ్ సీన్స్ ఎలా వస్తున్నాయి చూసుకోవడం, అటు తిరగడం ఇటు తిరగడం. సో ఆ వర్కే సరిపోయిందనమాట, నేను నా టీమ్. సో అందరూ చాలా అందరం కష్టపడ్డాం కాబట్టి సక్సెస్ఫుల్ కంప్లీట్ అయింది. అండ్ షార్ట్ ఫిల్మ్ చేసేటప్పుడు చాలా మిస్టేక్స్ కూడా చేశాను. అది కూడా నేను నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్కి కవర్ చేసుకుంటా కాదు నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్కి బెటర్ చేసుకుంటా. సో ఆ మిస్టేక్స్ చేయకుండా. సో ఇది తీసాను కాబట్టి ఓకే, ఇలా చేయాలని తెలిసింది. సో ఇవాళ అయితే లేట్గా లెగిసా, కొంచెం 11 కల్లా లెగిసా అనమాట. లెగిసి ఎందుకంటే దగ్గర ఒక 1 వీక్ నుంచి సరిగ్గా నిద్రలేదు. ఏ టైంకి పడుకుంటున్నాను, ఏ టైంకి లేస్తున్నాను కూడా తెలియట్లేదు. 3 గంటలు 4 గంటలు అంతే, దానికన్నా ఎక్కువ పడుకోవట్లా. సో ఇవాళ కొంచెం గట్టిగా ఒక 6-7 అవర్స్ పడుకున్నా నైట్ నుంచి ఇప్పుడు మార్నింగ్ వరకు. అండ్ ఇవాళ అయితే ఫుల్ డే రెస్ట్ ఏం లేదు మనకి, హాఫ్ డేనే. సో ఇప్పుడైతే నేను రీల్ షూట్ చేయడానికి రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాను మన వాళ్ళ దగ్గరికి. ఎందుకంటే చాలా రోజులు అయింది మనం రీల్స్ తీసి. సో కంటెంట్ కూడా చాలా రోజులు అయిపోయింది. సో ఒక వీడియో అన్నా అప్లోడ్ చేయాలి. సో ఇవాళ ఒక వీడియో అప్లోడ్ చేద్దాంలే అని చెప్పి ఇంకా రూమ్ దగ్గరికి వెళ్తున్నా. ఇవాళ వీడియో అప్లోడ్ అయిపోతే ఇంకా ఎడిటింగ్ గురించి మొత్తం మాట్లాడి కనుక్కుంటా. తెలిసిన వాళ్ళ దగ్గర ఎవరు మంచి ఎడిటర్ ఉన్నారో చూసి వాళ్ళతో మాట్లాడి అవుట్పుట్ గురించి కూడా డిస్కస్ చేయాలి. లెట్స్ సీ ఇవాళ డే ఎలా అయిద్దో. కొంచెం నీరసంగా ఉంది, కొంచెం నిద్ర ముప్పుతూ ఉంది, కొంచెం ఎనర్జీ తెచ్చుకుంటా. ఇంకేంటి, రూమ్కి వెళ్ళిపోయి ఇంకా వర్క్ స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. సో గైస్, ఒక వీడియో షూట్ కోసం కొన్ని కావాల్సి వస్తే వచ్చామన్నమాట ఎక్విప్మెంట్. సో చాలా రోజుల తర్వాత చేస్తున్నాం రీల్ షూట్. ఎవరో నేనంతా షార్ట్ ఫిల్మ్ అయిపోయింది, వాళ్ళైతే రీల్ షూట్ రెస్ట్ కూడా లేదు మనకి. హాఫ్ డే ఉంది అంతే. సో డల్గా మొబ్బుగా ఉన్నారు అందరూ, డిప్రెషన్. సో తీసుకున్నాం కావాల్సింది, తీసుకున్నాం కూడా. ఇది దా బుట్ట. సో ఇవాళ ఈవినింగ్ అప్లోడ్ అయింది ఆ వీడియో, రీల్ అప్లోడ్ అయింది. చూడండి గైస్, ఓకేనా? ఇప్పుడు బిల్లింగ్ చేసి వెళ్ళిపోదాం రూమ్కి, మనల్ని లేపేసి వీడియో షూట్ స్టార్ట్. ఈవినింగ్ అయితే రీల్ వచ్చింది, చూడండి, ఎంజాయ్ చేయండి. లెట్స్ గో. సో గైస్, ఇప్పుడే ఒక వ్లాగ్ అంటున్నా, సారీ, ఒక రీల్ అయితే చేసాం చాలా రోజుల తర్వాత. మేము రీల్ చేయక ఆల్మోస్ట్ 14 డేస్ పైన అయింది. చాలా బాధగా ఉంది. ఈరోజు రీల్ చేసినందుకు కొంచెం ఎమోషనల్గా ఫీల్ అయ్యా. బాధపడతా కూర్చుంటే వేస్ట్ అని చెప్పి ఫుడ్ తెప్పించుకున్నాం. అది కూడా రీల్ కోసమే. సీరియస్గా కాదు, గ్లిజరిన్ వేసుకొని ఏడుస్తలేను. ఇది రీల్ కోసం అంతా ఫుడ్ తెచ్చా, అంతా హవా అన్ని చూపిస్తా. బ్రో ఏంటి 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 కదా చూపి మామూలుగా రైట్గా ఏమేమి ఉన్నాయి. కోక్ ఉంది, దాని తర్వాత థమ్స్అప్ ఉంది, థమ్స్అప్ అన్న బిర్యానీ ఉంది. ఇది రావడం లేదు. ఇది బర్గర్, అన్ని ఐటమ్స్ ఏంటి అంటే పిజ్జా. చూపి సో గైస్, ఏంటంటే జస్ట్ వీడియో షూట్ కోసం నేను తినడానికి కాదు, అంటే ఇది అయిపోయిందో తింటా అనుకునేది వేరే విషయం. సో చాలా ఒక్క రీల్ కోసం రీల్ కోసం 1000 రూపీస్ ఖర్చు పెట్టాను. 1000 రూపీస్ పెట్టింది. సో గైస్, చూపి బ్రో, ప్రసాద్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇది, ఓకేనా? అన్నీ ఇప్పుడు తింటాం అనమాట. మనం తినేసి వీడియో చేసి తింటాం. చల్లరిపోయినాయి ఎవరండి. ఫైన్. ఫుడ్ ముందు పెట్టుకొని తినకుండా ఉండాలంటే కష్టం. ఫస్ట్ రీల్ చేసేద్దాం. మన షార్ట్ ఫిల్మ్ అయితే కంప్లీటెడ్ అయిపోయిందని చెప్పాను కదా మార్నింగే. సో ఇవాళ అయితే రీల్ ఒకటి చేసేసి అప్లోడ్ కూడా చేసా. అసలు ఓపిక లేదు, నీరసంగా ఉందన్నమాట. ఎందుకంటే 3 డేస్ నుంచి సరిగ్గా నిద్ర అది లేదు, తిరుగుతూ ఉన్నాం కాబట్టి బాగా స్ట్రెస్ అయిపోయాం అనమాట. సో మా వాడైతే అసలు రీల్ కూడా చేయాలి, అసలు రీల్ కూడా అప్లోడ్ చేయాలా, ఏం చేయలేదు కానీ ఇప్పుడు దాకా వీడియోస్. అవి అన్నీ ఎక్కడ పడితే అక్కడ వస్తువులు ఉంటాయి, అది ఎవడో చెప్పాడు నేను. ఓకే, సో ఎప్పుడు చేస్తావు రీల్స్? ఇంకా రేపటి నుంచి. ఓకే.
నేను ఇంకా ఎడిటింగ్ అది కూడా మాట్లాడాలి ఇప్పుడు. మా డిఓపి బ్రోతో ఒకసారి ఫోన్ చేసి మాట్లాడతా ఎడిటింగ్ ఎవరితో చేయించాలని. మంచి ఎడిటర్స్ ఎవరైనా ఉంటే సజెస్ట్ చేయమని అడుగుతా. సో గైస్ చూద్దాం మన ప్రాజెక్ట్ ఎప్పటికల్లా బయటకు వచ్చిద్దో. ఇప్పుడు మనకి ఛాలెంజెస్ ఏంటంటే షార్ట్ ఫిల్మ్ రిలీజ్ చేయాలి, ఇంకోటి ఏంటంటే డైలీ కంటెంట్స్ చేయాలి, వ్లాగ్స్ అప్లోడ్ చేసుకుంటూ ఉండాలి, అండ్ సినిమా స్క్రిప్ట్ కూడా నేను స్టార్ట్ చేయాలి. సో ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉన్నాయి. మన ఛాలెంజ్ ప్రకారం ఏంటంటే సినిమా స్టార్ట్ అవ్వాలి కదా 365 ఈ ఇయర్ ఎండింగ్ కల్లా. అది అవ్వాలంటే ఇప్పుడే నేను స్టోరీ స్టార్ట్ చేయాలి, సినిమా స్టోరీ అనేది. సో ఒక 10 daysలో స్టార్ట్ చేసేస్తా. ఈ కొంచెం ఎడిటింగ్ కూడా అయిపోయి మన షార్ట్ ఫిల్మ్కి ఏమన్నా అన్ని వర్క్స్ మెల్లగా కంప్లీట్ చేసుకొని మిగతాది కూడా కొట్టేస్తా. ఇంకా ఫాస్ట్గా స్క్రిప్ట్ రాయడం కూడా స్టార్ట్ చేస్తా. స్క్రిప్ట్ ఐడియా ఆల్రెడీ ఉంది నా దగ్గర. క్లైమాక్స్ ఉంది, ఇంటర్వెల్ సీన్ ఉంది, ఇంటర్వెల్ స్టార్టింగ్, క్యారెక్టర్స్ ఏంటి మొత్తం ఐడియా ఉంది నాకు నా సినిమాది. అది రాయడం ఒకటే లేట్. మధ్యలో రాస్తూ ఉంటే డౌట్లు వస్తూ ఉంటాయి, ఇలా చేయాలి అలా చేయాలని. సో అక్కడ ఆగిద్ది అనమాట. సో స్టార్ట్ చేస్తా గైస్. విష్ మీ ఆల్ ది బెస్ట్. షార్ట్ ఫిల్మ్ అయితే చాలా బాగా వచ్చింది. నేను కూడా ఒక ఫిల్మ్ మేకర్ అనే కాన్ఫిడెన్స్ అయితే ఇచ్చింది నా షార్ట్ ఫిల్మ్ నాకే. సో ఏమన్నా ఎక్కడైనా జస్ట్ ఏమన్నా భయపడతానేమో అనుకున్నా. ఎలా చేసే డైరెక్షన్, యాక్టింగ్? నా అంత కాకపోయినా బాగానే చేశారు. సో అంటే రెండు మేనేజ్ చేయడం అంటే కష్టం. ఇంకా మిగతావన్నీ మా వాడు చూసుకున్నాడు. లైక్ బయట నుంచి నడిపించాడు అనమాట మా వాడు. నేను లోపల నుండి మొత్తం చేస్తే బయట నుంచి మా వాడిని నడిపించాడు. సో కానీ షార్ట్ ఫిల్మ్లో లేడు. ఫీల్ అయ్యావా రోల్ లేదని? హ్యాపీగా అంటే కాన్సెప్ట్ ఇంకా రోల్స్ రిక్వైర్డ్ అంటే ఏది ఉంటే అది చేస్తే బెటర్ అని చెప్పి నేను ఇన్వాల్వ్ చేయాల. మనకు కూడా ఒక ఫేమ్ ఉంది, యూట్యూబర్. సో ఓన్గా షార్ట్ ఫిల్మ్స్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాడు. స్క్రిప్ట్ అయితే ఒకటి ఉంది, చెప్పాడు, బాగుంది, నైస్గా ఉంది. అది లైక్ ఇంప్రూవైజ్ చేసేసి ఇంకా స్టార్ట్ చేస్తాడు. ఇంకా టైం పట్టిద్ది, ఈ ఛాలెంజ్ అయిన తర్వాత చేస్తాడు. సో గైస్ ఇవాళ వ్లాగ్ అయితే ఇంతే. ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేసేయండి. మళ్ళీ రేపటి వ్లాగ్లో కలుద్దాం. స్టే ట్యూన్. బాయ్.